నీ కాఫీ. ఏవండి, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అడుగు. వద్దంటే వదిలేస్తారా మీ పిల్లలు? నాకు ఒకటి కావాలి, ఇస్తారా? పిచ్చిదానా, నువ్వు అడిగింది నేను ఎప్పుడన్నా కాదన్నానా? అయితే ఖచ్చితంగా ఇస్తారా? అడిగి చూడు. ఆకాశం నుంచి నేల వరకు, బొట్టు నుంచి మెట్టు వరకు, కూడు నుంచి గుడ్డ వరకు ఏదైనా ఇస్తాను. అయితే నాకు విడాకులు కావాలి, ఇస్తారా? ఓస్ అంతే కదా, ఇప్పుడే తీసుకొస్తా. నాగు ఏం అడిగావే నువ్వు? విడాకులు కావాలని అడిగానండి. అవేమన్నా తమలపాకులా మామిడాకులానే అడగగానే ఇవ్వడానికి? విడాకులే అయినా ఇప్పుడు ఎందుకు అవి? నా వల్ల కావట్లేదండి. మీ అమ్మ రోజు నాకు ఫోన్ చేసి కట్నం కావాలని టార్చర్ చేస్తుంది. మీరేమో ఐఏఎస్ చదవాలనుకున్న నాతో ఇంట్లో అంటు తోమిస్తున్నారు. నా చేత అన్ని చెత్త పనులు చేపిస్తున్నారు. నేను భరించలేనండి, నా వల్ల కాదు ఇంకా. అందుకే నాకు విడాకులు కావాలి. కట్నము ఐఏఎస్? కొంప తీసి దిష్టి తీసిన నిమ్మకాయలు ఏమైనా తొక్కచ్చావా? నేనేం తొక్కలేదండి, మీరే నాలోని టాలెంట్ ని, క్యాలిబర్ ని, క్రియేటివిటీని అన్ని తొక్కేస్తున్నారు. ఊరుకోవే, అయినా నీకెక్కడున్నాయి అవన్నీ తొక్కడానికి? చూడండి ఇప్పుడు కూడా ఎలా చీప్ చేసి మాట్లాడుతున్నారు. ఏదో నా పిల్లమే కదా అని చనువుతో ఒక మాట అన్నాను, దానికి విడాకులు అడిగేస్తారా? చనువుతో అనలేదు, చులకన చేసి మాట్లాడుతున్నారు. అందుకే నాకు విడాకులు కావాలి. ఆయన నాకు రెస్ట్ లేని చోట, రెస్పెక్ట్ లేని చోట నేను ఉండలేనండి. నాకు విడాకులు కావాల్సిందే. అది కాదే. ఇదేంటి షాపింగ్ లో డిస్కౌంట్ అడిగినంత ఈజీగా డివోర్స్ అడుగుతుంది? పోనీ అడగగానే ఇద్దామా అంటే అమ్మో క్యాప్ వచ్చేస్తుంది. ఏవండి, ఇస్తున్నారా లేదా? అది కాదు బృందా, నా మాట విను. నేను వినను వినను వినను, నాకు విడాకులు కావాల్సిందే. ఇది ఇంత గట్టిగా అడుగుతుందంటే సర్లే ఇచ్చేద్దాంలే, మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ రాదు. ఓకే. ఏంటి ఏమైంది, ఎందుకు అలా నవ్వుతున్నావు? ఇదంతా ప్రాంక్ అండి. ఒక భార్య డివోర్స్ కావాలని భర్త మీద ప్రాంక్ చేస్తే భర్త రియాక్షన్ ఏంటా అని వీడియో చేశాను. చూడండి అక్కడ కెమెరా ఉంది. మై హస్బెండ్. అమ్మో ఇది ప్రాంకా? నిజమేమో అనుకుని డివోర్స్ చేయడానికి రెడీ అయిపోయాను. చెప్పుంటే చీపురు కట్ట తిరిగేసి కొట్టేది. అమ్మో ఎలా అలా ఎస్కేప్ అయిపోయాను. ఏంటి బృందా, ఇలాంటి కాంప్లికేటెడ్ విషయాన్ని కూడా నువ్వు ప్రాంక్ అంటే ఎలా చెప్పు? అయినా ఇంత సడన్ గా ప్రాంక్ ఏంటి? అంటే ప్రాంక్ చేస్తే ఫేమస్ అయిపోతే బిగ్ బాస్ కెళ్ళొచ్చు కదా అండి, అందుకే ఇలా ప్లాన్ చేశాను. నీ అమ్మ కడుపు గాల, నువ్వు ఫేమస్ అవడం కోసం నన్ను ఎదవని చేస్తావా? ఎదవని చేయడం ఏంటండి, ఎలాగో ఎదవ. ఏమన్నావే నువ్వు? ఏం లేదండి. నిన్నిలా కాదే, వింటేజ్ మోగుల బెల్ట్ తీసుకొని కొడితే అప్పుడే నువ్వు నువ్వు అమ్మా అని అరవగానే మీ అమ్మ ఊరుకుంటా అనుకున్నావు, అంత సీన్ లేదు. అమ్మా వద్దండి. ఏంటల్లుడు ఇది? ఇదా గరిట? ఏం చేస్తున్నావు? దీంతో ఏం చేస్తారు, వంట చేస్తున్నారు. నేను అడిగేది అది కాదు, బృందాన్ని ఏం చేస్తున్నావని. చేసే ఛాన్సెస్ ఏదైనా శుభవార్త చెప్పేవానుగా. నేను కాబట్టి గరిటే యూజ్ చేస్తున్నాను. ఇది చేసే పనులు మీకు చెప్తే దీన్ని ఒంగో పెట్టి బండకేసి బాస్తారు. ఏం చేసింది? ఇదా బిగ్ బాస్ వెళ్ళడానికి మొగుడుతో విడాకులు అని ప్రాంక్ వీడియోలు చేస్తుంది అత్తయ్య. అసలు ఎవరిచ్చారు ఈ ఐడియా? ఇంకెవరండి, మా అమ్మే. చిచిచి, నేనెందుకు ఇస్తా అల్లుడు గారు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాస్? ఐ నో మై అత్తయ్య ఇస్ వెరీ గుడ్. నేను జస్ట్ కాఫీలో విషం కలిపి ఇమ్మన్నా. కంగారు పడకండి, నేనేం కలపలేదు. అయినా మీరేంటి అత్తయ్య గారు చివాట్లు పెడతారనుకుంటే చిట్కాలు ఇస్తున్నారు? ఇది చిన్నప్పటి నుంచి ఏ పని సరిగ్గా చేయదు అల్లుడు గారు. అందుకే ఇలాంటి బిగినర్స్ కి నాలాంటి ఎక్స్పర్ట్స్ హెల్ప్ కావాలని వచ్చాను. అంటే ఈ బిగ్ బాస్ ఐడియా దీంది కాదా మీదా? ఏదో చిన్నపిల్ల అల్లుడు గారు, బిగ్ బాస్ కి వెళ్దామని ముచ్చట పడుతుంది, సపోర్ట్ చేద్దామని. చూసారా మా అమ్మ ఐడియా ఎలా ఉందో? అది ప్రేమ అంటే, అది ఆప్యాయత అంటే, అది అభిమానం అంటే. అయితే బ్యాగ్ సర్దుకొని మీ పుట్టింటికి వెళ్ళు. వద్దులేండి, నాకు ఇక్కడే కంఫర్ట్ గా ఉంది. మా అమ్మ వచ్చేసింది కదా, ఇంకా కంఫర్ట్ గా ఉంటుంది. రా అమ్మ, మనం బిగ్ బాస్ చూసుకుందాం. పదవే, మన సీజన్ స్టార్ట్ అయ్యేలోపు హౌస్ లోకి వెళ్ళిపోవాలి. ఏంటే దిష్టి బొమ్మలా గాల్లో చూసి ఏదో ఆలోచిస్తున్నావు? అది కాదండి, బిగ్ బాస్కి వెళ్ళాలంటే పెద్ద సెలబ్రిటీ అయి ఉండాలి కదా, దానికోసం ఏం చేద్దామా అని. అదేంటి బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత కదా సెలబ్రిటీలు అయ్యేది? అది కాదండి, నేను కొన్ని అనుకున్నాను, అవి చెప్తా వినండి. నాకు ఈ ఆఫర్ కూడానా? సరే తగలెట్టు. ఇప్పుడు యూట్యూబ్ లో వెరైటీ వంటలు చేసి ఫేమస్ అయిపోతే? నువ్వు చేసేదే వెరైటీ వంటలు, మళ్ళా వెరైటీ వంటలు చేయడం ఎందుకు? అది కాదండి, వెరైటీ వంటలు చేశాననుకో వంటలకలాగా పేరు వస్తుంది, ఫేమస్ ఉంది. నువ్వు వంట చేస్తే పేరు రాదు, వంటగదిలో నుంచి పొగొస్తుంది. పోనీ తమ్ముడు మూవీలో పవన్ కళ్యాణ్ లాగా కార్ కింద చేతులు పెడితే? నీకు సరిగ్గా నూనెలో పూరీలు ఎంచడమే రాదు, ఇంకా కార్ కింద చేతులేం పెడతావు? పోనీ థమ్సప్ యాడ్ లో మహేష్ బాబు లాగా నేను స్టంటులు చేస్తే? నడ్డేరిగి హాస్పిటల్లో పడతావు, అప్పుడు బిల్లు నాకు బొక్క. జెర్సీ మూవీలో నానిలాగా. ఏంటల్లుడు అరుస్తున్నావు?
మా ఆడజాతిని ఎదగనివ్వరా? తొక్కేస్తారా? అంటే అది కాదత్తయ్య. అది కాదు ఇది కాదు అని ఏది కానివ్వరా మీ మగాళ్ళు మా ఆడాళ్ళని? మా అమ్మాయి కనక ఒక కలగనింది బిగ్ బాస్కి వెళ్దామని. పొద్దున్న 10 దాకా పడుకుంటే కలలు కాకపోతే ఇంకేమవుతాయి? అమ్మ చూసావా తిట్టుకుంటున్నాడు మన ఇద్దరిని. పిరికోళ్ళు అంతేనే, లోపల తిట్టుకుంటారు. మనలాంటి ధైర్యవంతులు బయటకు చెప్తారు. అయినా నా కూతుర్ని బిగ్ బాస్కి వెళ్లకుండా ఏ దుష్టశక్తి ఆపలేదు. బృందా, నీకేది కావలిస్తే అది చెయ్యి, ఏది నచ్చితే అది చెయ్యి. నీ వెనక నేనున్నా. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు సూపర్ అమ్మా. ఏంటి మీ అమ్ముందని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా? ఆవిడ హాట్స్పాట్ లాంటిది, కాసేపే ఉంటది. నేను వైఫై లాంటి కనెక్ట్ అయ్యావు కాబట్టి ఎప్పుడు ఉంటాను. నీ సంగతి చెప్తాను. అయ్యో అత్తయ్య, నా ఉద్దేశం అది కాదు. బిగ్ బాస్ వెళ్ళడం అంత ఈజీ కాదని చెప్తున్నాను. కుర్చీని మడత పెట్టే తాత ఎలా ఫేమస్ అయ్యాడు? ఒక్క డైలాగ్ తో అమ్మా. తగలట్టండి నిరంజన్ గారు ఎలా ఫేమస్ అయ్యారు? ఒక్క వీడియోతో అమ్మా. పర్పుల్ కలర్ వావ్ ఎలా ఫేమస్ అయింది? ఒక్క రీల్ తో అమ్మా. అంతెందుకు, మనకి భోజనం పెట్టే కుమారి ఆంటీ ఎలా ఫేమస్ అయింది? ఒక్క వీడియోతో అమ్మా. చూసారా అల్లుడు గారు, ఫేమస్ అవ్వడానికి ఒక్క వీడియో చాలు తెలుసా? అమ్మా సూపర్ అమ్మా. పద మనం రీల్స్ చేసి ఫేమస్ అయిపోదాం. మన ఎన్టీఆర్ రీసెంట్ ట్రెండింగ్ సాంగ్ ఏంటి? చుట్టమల్లే. పద చేసుకుంటే వెళ్దాం. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా మీ ఆడాలు మాత్రం మారరు. మీ సావ మీరు సావండి.